कृष्णाय गोविन्दाय नमो नमः। जयभद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी ऋषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री दादरा श्रीवासा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण दीप्या विहाय नवानि गृह्णाति नरोपरम् तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि दीहि। yes very nice సో ఈ రోజు మనం 24th శ్లోక ఇవి 22nd వరకు మనం నేర్చుకోవాల్సినవే ఇవన్నీ. సో మనం ఇవాళ నేర్చుకోవాల్సింది ఈ శ్లోక 24th శ్లోక అన్నమాట. శ్లోకాకి వచ్చేసాము. అచేద్యో అయమదాహ్యో అయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థానురచలో అయం సనాతనః. ఇది అచేద్యో అయమదాహ్యో అయం అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థానురచలో అయం సనాతనః. సో ఇది ఏం చెప్తున్నారు చూడండి. అచేద్యో అంటే ఇది మళ్ళీ మిమ్మల్ని మీతోటి నేర్పిస్తాను, డోంట్ వరీ. అచేద్యో అంటే దీన్ని బ్రేక్ చేయలేమంట. సోల్ని వి కాంట్ బ్రేక్ ఇట్. ఓకే. అయం అంటే దిస్. దిస్ అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? సోల్ గురించి. అయం ఈ ఆత్మ. అయం అంటే ఈ ఆత్మ. అదాహ్య అదాహ్య అంటే అనేబుల్ టు బి బర్న్డ్, దాన్ని కాల్చలేము. అంతే కదా, ఇంతకుముందు శ్లోక అదే రిపీట్ చేస్తున్నాడు. అందుకే ఇది అంత ఇంపార్టెంట్ కాదు. శ్లోక నేర్చుకోవాల్సింది ఏం లేదు, చదవడం రావాలి మీకు. కాకపోతే చూసి చదవడం అనేది మీకు రావాలి. ఇది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు శ్లోక సోల్ గురించి టోటల్ చెప్పేసింది అది. సో అది నేర్చుకోవాలి. అదాహ్య అంటే అనేబుల్ టు బి బర్న్డ్. అయం అంటే మళ్ళీ సోల్. ఇక్కడ దిస్. అయం అంటే దిస్ అంటే సోల్. అక్లేద్య అంటే దాన్ని అది ఇన్సాల్యుబుల్ అంటున్నాడు. సో మనం చూడండి, ఇది భగవంతుడు లేడు అన్న వాళ్ళు కొందరు ఉంటారు కదా, కొందరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎథిస్ట్ అంటే భగవంతుడు లేడు అని చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, భగవంతుడు లేడు, ఏం లేదు, ఒక లైట్ ఉంటుంది, ఈ మన సోల్ కూడా ఒక లైట్. యాక్చువల్గా ఈ లైట్ పోయి ఆ లైట్లో కలిసిపోతుంది అని సినిమాలలో చూపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇన్సాల్యుబుల్, అది సాల్యుబుల్ అయిపోతుంది అంటున్నారు కదా వాళ్ళు. ఈ లైట్ పోయి ఆ లైట్లో సాల్యుబుల్ అంటే కలిసిపోతుంది అంటున్నారు. కానీ ఇక్కడ కృష్ణ ఈజ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్. దీంతో చెప్పేయచ్చు ఏంటి, ఈ లైట్ పోయి అందులో కలవదు, ఇది ఇన్సాల్యుబుల్ అనేది రాంగ్ అని చెప్తున్నాడు. ఓకే, అంటే దట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కరెక్ట్. అదే అక్లేద్య అంటే అది సాల్యుబుల్ అవ్వడం అనమాట. నెక్స్ట్ అశోష్య అంటే నాట్ ఏబుల్ టు బి డ్రైడ్, అంటే అంటే ఎండగట్టడం, దాన్ని ఆరేస్తారు కదా అట్లా, ఎండిపోనిది, అది ఎండిపోదు. ఏవ అంటే నిజంగా, చ మరియు నిత్య అంటే నిత్య అంటేనే అక్కడ దాంట్లోనే ఉంది ఏంటి, ఎప్పుడు ఉంటుంది అనమాట, ఎవర్ లాస్టింగ్ అనమాట నిత్య. ఓకే, నెక్స్ట్ నిత్య ఆల్ పర్వాడింగ్, సర్వగత. సర్వగత అంటే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది అంటే ఇది సర్వగత. ఎక్కడంటే అక్కడ ఉంటది, అంతటా వ్యాపించి ఉండేదన్నమాట ఇది. అంతే కదా, అంతటి ఉంటది. ఇప్పుడు చెట్లు ఉన్నాయనుకో, చెట్లలో సోల్ ఉంది కదా, సో ఇట్ ఈస్ దేర్ రైట్.
నీకు చెట్లలో ఉంది, గడ్డిలో ఉంది, నీకు చూస్తుంటే ఎక్కడంటే అక్కడ ఉన్నాయి సోల్స్. నువ్వు ఇప్పుడు ఆ బాడీ చూడకు. ఇప్పుడు గ్రాస్ ఉంది కదా, గ్రాస్ ఇట్లా దాని బాడీ ఒకలాగుంది బాడీ. దాని బాడీని చూడకు. నువ్వు బాడీ చూడకుండా ఆ ప్రాణి ఉంది కదా, ఆ ప్రాణం ఉంది అంటే సోల్ ఉంది. నువ్వు అది బాడీ తీసేసి చూడు, అంతటా సోల్స్ ఉన్నాయి. ఈ వరల్డ్ మొత్తం సోల్స్ ఉన్నాయి. సర్వగతః, ఆల్ పర్వాడ్ అంతా వ్యాపించింది. తర్వాత స్థాణుః, మార్చలేనిదంట దాన్ని. నువ్వేం మార్చలేవు. ఇప్పుడు ఒక సైంటిస్ట్‌ని, అరే నువ్వు పెద్ద బాగా చదువుకున్నావు గదా, సోల్‌ని తయారు చెయ్యి అంటే తయారు చేస్తాడా వాడు? ఇప్పటి వరకి ఎవ్వరు చేయనిది అదొక్కటే, సోల్‌ని తయారు చేయడం. అందరికంటే గ్రేట్ సైంటిస్ట్ ఎవరు మరిప్పుడు? ఎవరు? కృష్ణ. ఆ! భగవాన్ శ్రీకృష్ణ. ఆయన్నే గదా సోల్. ఆయన సోల్సే కదా మనమందరం. సో, ఆయన తయారు చేసిన సోల్ లాగా ఎవరన్నా తయారు చేయగలిగిండ్రా? రాబోట్ తయారు చేసిండ్రు. రాబోట్ ఎట్లా నడుస్తది మీకు తెలుసా? దాంట్లో ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ పెడతారనమాట. ఇప్పుడు రాబోట్‌కి మనం చెప్పినామనుకో, దాని పేరు లక్ష్మి అనుకో సపోజ్. నాకొక రాబోట్ ఉంది. రాబోట్‌కి చెప్పిన, "లక్ష్మి నాకు టీ పెట్టు" అని అన్నాననుకో, అప్పుడు రాబోట్ ఏం చేస్తది? అది ఎళ్తది. దానికి మొత్తం టీ పెట్టు అన్న దానికి, దానికి మొత్తం కిందంతా దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. దానికి అది వింటదనమాట. టీ పెట్టు అనేది. సో, వినేసి దానికి అన్ని లోపల ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, ఐ హావ్ టు గో టు ద కిచెన్. కిచెన్‌కి పోతది. ఒక గిన్నె తీసుకుంటది. వాటర్, మిల్క్, షుగరు, టీ పొడి అన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. ఏమేం చేయాలో. అది అలాగే నడుచుకుంటది. ఏం చెప్పామో అది అలా చేస్తూ ఉంటదన్నమాట ఆ రోబోట్. సో, ఎవ్రీథింగ్ వి ఫీడెడ్ ఇట్. మనమే ఫీడ్ చేసాం అదంతా. వాట్ యూ హ్యావ్ టు డూ టు ప్రిపేర్ ఎ టీ, దాని ఆన్సర్ కూడా మనం దానికి ఇచ్చేసాం అక్కడ. ఇప్పుడు మనం ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? హౌ టు ప్రిపేర్ పులిహార అనేది మనం ఫీడ్ చేయలేదనుకో, మనము నేను ఒకవేళ చెప్పాననుకో లక్ష్మికి, లక్ష్మి అనేది రాబర్ట్. నా రాబర్ట్ పేరు లక్ష్మి. లక్ష్మి ఎళ్లి పులిహార చెయ్యి అనంటే దానికి అర్థం గాదు. సో, అర్థం గాని దానికి ఏం అడగాలి అనే దానికి నేను ఫీడ్ చేశాను. ఏం ఫీడ్ చేశాను? వాట్ ఈస్ దట్ పులిహారో అని అడగడం అనేది నేను ఫీడ్ చేశా. ఇలా అడగాలి. ఇప్పుడు నీకు తెలియనిది ఏదైనా ఉంటే ఇట్లా అడగాలి అనేది ఆల్రెడీ నేను చెప్పాను. సో, అది అడుగుతది. వాట్ ఈస్ దట్ పులిహారో అని. అప్పుడు నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే అప్పుడు అది చేయగలుగుతది. సో, ఇదంతా ఆల్రెడీ ఫీడెడ్ అన్నమాట. సైంటిస్ట్ ఇక్కడి వరకు ఇప్పుడు చేయగలిగారు. కానీ సైంటిస్ట్స్ ఈ ఆహ్, ఈ హార్ట్ పైన ఉన్నటువంటి ఈ సోల్ హార్ట్ అంటే హృదయంలో ఉన్నటువంటి సోల్ గురించి ఎవ్వరు చేయలేకపోయారు. అసలు దాని గురించి కనుక్కోవడానికి అసలు ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ నుంచి వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ వ్యాస మహర్షి చెప్పినట్టుగా ఎవ్వరు ఇప్పటివరకు చెప్పలేదు. నో వన్ కుడ్ సే ఇప్పటివరకి ఆ సోల్ గురించి ఏంటి అనేది. సో, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మనకి? పరంపర ద్వారా ఈ నాలెడ్జ్ అంతా వచ్చింది. ఎలా? ఫస్ట్ కృష్ణ. కృష్ణ ఎవరికి చెప్పాడు? బ్రహ్మకి చెప్పాడు ఫస్ట్. మొత్తం నాలెడ్జ్ అంతా వేదాల గురించి, వేదమంతా మొత్తం నాలెడ్జ్ అంతా బ్రహ్మకిచ్చాడు. బ్రహ్మ తరువాత ఎవరికి చెప్పాడు? బ్రహ్మ నుంచి నారద మహర్షికొచ్చింది. నారద తెలుసు కదా! నారద మహర్షి గురించి కూడా మీకు ఒకరోజు చెప్తాను స్టోరీ. ఆయన పూర్వోత్తముడు. ఆయన గురించి మనం ఒకసారి తెలుసుకుందాము. నారద గురించి. సో, నారదకి చెప్పాడు. నారద నుంచి వ్యాస మహర్షికి చెప్పాడు. మనకి ఇలా ఒక లైన్ ఉందన్నమాట. ఒకరి తర్వాత నుంచి ఇంకొకరికి, ఇంకొకరి తర్వాత నుంచి ఫస్ట్ గురు జగద్గురు. జగద్గురు ఎవరు? హూ ఈస్ జగద్గురు? కృష్ణ. కృష్ణ, రైట్. ఫస్ట్ గురు. కృష్ణ నుంచి అందరికొచ్చింది మనకి. అలా పరంపర ద్వారా వచ్చింది మనకి. కృష్ణ తర్వాత బ్రహ్మ, అలా బ్రహ్మ నుంచి నారద మహర్షి, అలా వ్యాస మహర్షి, అలా ఒకరి తర్వాత వస్తూ లాస్ట్‌కి 32nd గురువు మనకి ఎవరొచ్చారు? మన ప్రభుపాద. రైట్. రైట్. ప్రభుపాద వచ్చారు. ప్రభుపాద నుంచి మనందరికి ప్రభుపాద ఏం చేశాడు?
అరే వీళ్ళకి ఈ నాలెడ్జ్ అంతా ఎలా తెలియాలి, అంత సాంస్క్రిట్ లో ఉంది, అంత బ్రాహ్మణ్స్ కొందరు ఎవరైతే బాగా పండితులు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట దీని గురించి, మిగతా ఎవ్వరికి పాపం తెలియదు. సో అయ్యో అందరు మూడులు ఫూల్స్ ఉన్నారు ఈ కలియుగంలో, చాలా కష్టము వీళ్ళకి తెలియకపోతే హౌ దే, అంటే వే టు గాడ్, గాడ్ మన ఆ, మన యాక్చువల్ ఇల్లు అదే అన్నమాట, అదే యాక్చువల్ ఇల్లు. మనం ఇప్పుడు వచ్చిందంతా టెంపరరీ ఇల్లు అన్నమాట. ఇదంతా టెంపరరీ. ఎందుకు టెంపరరీ? పుడతాము, చచ్చిపోతాము, పుడతాము, చచ్చిపోతాము, పుడతాము, చచ్చిపోతాము. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో ఇంకొక అమ్మ, ఇంకొక నాన్న, ఇంకొక అమ్మ, ఇంకొక నాన్న, ఇంకొక అమ్మ, ఇంకొక నాన్న, డిఫరెంట్ డిఫరెంట్ అక్కలు, డిఫరెంట్ డిఫరెంట్ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, ఏమేమో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటూ ఉంటది. లైక్ సినిమాలో ఒక్క హీరో డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఏస్తూ ఉంటాడు గదా! ఒకసారేమో మంచిగా చక్కగా హ్మ్. ఆహ్, రిచ్ పర్సన్. ఇంకొకసారేమో పూర్ ఉంటాడు. ఇంకొకసారేమో మిడిల్ ఉంటాడు. కొంచెం పూర్ గాదు, రిచ్ గాదు. ఇంకొకసారేమో తప్పు పనులు జేస్తే పులి అయిపోతాడు. ఇంకొకసారేమో డాగ్ అయిపోతాడు. ఇట్లా ఇట్లా డిఫరెంట్ రోల్స్ ఏస్తూ ఉంటాడు ఆయన. ఈ సినిమాలన్నీ ఎవరు చూస్తుంటాడు? హ్యాపీగా కృష్ణ విల్ బి వాచింగ్ యూ. ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆయనకి ఎన్ని సినిమాలో అసలు రోజుకు ప్రతి ఒక్కరు సినిమా చూస్తూ ఉంటాడు. ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ! మనకి ఈ విషయం తెలీదు. ఆ! ఇంత చక్కగా. మనమేంటి ఈ పిచ్చి సినిమాలన్నీ చూస్తూ ఉంటాం. యాక్చువల్‌గా ఈ డైరెక్టర్ ఈ క్వాలిటీస్ అన్నీ ఎక్కడి నుంచొచ్చినాయి? బికాజ్ మనం అంశ గదా! వి ఆర్ కృష్ణాస్ చిల్డ్రన్ కాబట్టి మనకి ఆయన, ఆయన పెద్ద సైంటిస్ట్ అయితే మనం ఒక చిన్న సైంటిస్ట్ అయ్యుంటాము. ఆయన పెద్ద డైరెక్టర్ గదా! మనం ఒక చిన్న డైరెక్టర్ ఉంటాము. అవి క్వాలిటీస్ మనకు గూడా ఉంటాయన్నమాట ఒక్కొక్కరికి. ఒక్కొక్కరు దాంట్లో కొంచెం ఎక్కువ చదువుతారు. సైంటిస్ట్ కొంచెం దాంట్లో ఇప్పుడు కృష్ణ క్వాలిటీ సైంటిస్ట్. సో, ఎవరికైనా కొంచెము రీసెర్చ్ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే వాడు ఒకడు చిన్న సైంటిస్ట్ అయితాడు. ఈ లోకంలో చిన్న సైంటిస్ట్ అట్లా అయితాడన్నమాట. ఎందుకు ఇలా అంటే మనము యాక్చువల్‌గా ఫస్ట్ కృష్ణ దగ్గర ఉన్న వాళ్ళమే. మనం అక్కడి నుంచి వచ్చేసాం ఇక్కడికి. ఎందుకొచ్చేసాము? బికాజ్ కృష్ణ ఈజ్ అంటే అక్కడ ఆయనకి అందరు సర్వీస్ చేస్తూ ఉంటే మనకనిపిస్తదనమాట. నేను కూడా అలా సర్వీస్ పొందాలి. నేను కూడా ఆయనలాగా గ్రేట్‌గా ఉండాలి అని మనకెప్పుడైతే నేను అని వస్తుంది చూసావా? ఐ షుడ్ బికమ్ లైక్ కృష్ణ అన్నప్పుడు కృష్ణ వాట్ హి విల్ డు? ఓకే. యూ వాంట్ టు బి లైక్ మీ. సో, ఓకే. గో టు ఐ విల్ నాదొక వరల్డ్ ఉంది. ఆ వరల్డ్‌లో నీకు ఇచ్చేస్తున్నా. యూ బీ ఫ్రీ. యూ ట్రై టు బికమ్ లైక్ మీ అనేసి మనల్ని అందులో పెట్టేస్తాడు. మనమందరం అలా వచ్చిన వాళ్ళమే ఇక్కడ. సో, అలా మనము కృష్ణలాగా గ్రేట్ అవ్వాలని చూస్తూ ఉంటామనమాట. ఎప్పుడు కూడా ఐడెంటిటీ లాగా. ఇప్పుడు కృష్ణ, కృష్ణ అంటున్నాం. కానీ మనం మనందరం ఎట్లా చూస్తూ ఉంటాం? నా పేరు రావాలి. శ్రీదేవి అనే పేరు గ్రేట్‌గా ఉండాలి. అందరూ నా గురించే మాట్లాడుకోవాలి. ఇట్లా మనకి లోపలుంటదనమాట. ఇది ఎప్పుడైతే పోయి, ఎప్పుడైతే నువ్వు నో, ఐ డోంట్ వాంట్ టు బి గ్రేట్. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చిన తర్వాత హ్మ్, ఏడవడము, కష్టపడడము ఇవన్నీ అయితూ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్ పీరియడ్ కొన్ని జన్మలైతే అయ్యాక దెన్ యూ విల్ కమ్ టు కృష్ణ కాన్షియస్‌నెస్. ఎందుకు? మనకప్పుడు తెలిసిపోతుందనమాట. సో, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇక్కడ చాలా డిఫికల్ట్. లైక్ మాయా విల్ క్యాచ్ యూ. ఇక్కడే ఉంచుతూ ఉంటది. ఆ! నీకు కోపం అనేది ఉంటది. ద్వేషం అనేది ఉంటది. జెలసీ అనేది వస్తూ ఉంటది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమైతది? నీ సోల్ పాడైపోతది. సోల్ పాడైపోయిందంటే యూ విల్ గో టు జంతుజాల. జంతువులలాగా అయిపోతావు. సో, అందుకోసం ఇక్కడ చాలా కష్టం కాబట్టి నువ్వు ఏం ఏం చేస్తావు అప్పుడు కృష్ణ కాన్షియస్‌లోకొస్తావు. ఎప్పుడైతే నీకు తెలిసిపోతదో, నో ఇట్ ఈస్ రాంగ్. వాట్ ఐ యామ్ డూయింగ్ రాంగ్ అనేసి నీకు తెలిసినప్పుడు దెన్ నువ్వు కృష్ణ కాన్షియస్‌లోకొస్తావప్పుడు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. సో, అది మనకు తెలియాలి. ఆ! చూడండి. దిస్ ఇండివిడ్యువల్ సోల్ ఈస్ అన్‌బ్రేకబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ and can be neither burned nor dried. He is everlasting, present everywhere, unchangeable, immovable, and eternally the same. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది. విచ్ఛిన్నం అంటే అన్‌బ్రేకబుల్, చేయలేనిది. మరియు దహింప శక్యము కానిది. దహింప అంటే
నువ్వు దాన్ని సా దేంట్లో కలిపితే కలిసిపోయేటట్టు కాదు. దహింపశక్తము కానిది. అంటే దాన్ని నాశనం చేయలేనిదనమాట. దాన్ని తడుపుటకు మరియు ఎండించుటకు సాధ్యము కాదు. తడపలేవు, నువ్వు దాన్ని ఎండబెట్టలేవు. ఇది ప్రీవియస్ శ్లోకాలో కూడా వచ్చింది కాబట్టి దీన్ని అందుకోసమే మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ యూ షుడ్ నో ద మీనింగ్. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఓకే. సో, ఇప్పుడు మీకొకటి తెలుసా? గోపికలున్నారు గదా! కృష్ణ దగ్గరికి యశోదమ్మ కృష్ణ ఆహ్, యశోదమ్మ దగ్గరికి చాలా మంది గోపికలొచ్చేవాళ్ళంట. వచ్చి కంప్లెయింట్ ఇస్తూ ఉండేవాళ్ళంట. మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, మా ఇంటికొచ్చి పెరుగు తినేసిండు. ఇంకొకామె మా ఇంటికొచ్చి మొత్తం మీగడ తినేసిండు అని ఇట్లా. అయితే ఇలా వాళ్ళందరికీ ఎందుకొచ్చేవాళ్ళంటే యశోదమ్మ దగ్గరికి దే వాంట్ టు సీ కృష్ణ. కృష్ణుని చూడడానికే వస్తారు కొందరు. ఇంకొందరేమో అరే! మీ ఇంట్లో పాలు మీగడ తిన్నాడా? మరి మా ఇంటికి రాలేదేంటి? అంటే వాళ్ళకి లోపల ఉంటదనమాట. మా ఇంటికి గూడా రావాలి కృష్ణ. మా ఇంట్లో గూడా పాలు మీగడ తినాలి అని లోపలుంటది వాళ్ళకి. ఇంట్రెస్ట్ ఉంటదనమాట. దే వాంట్ కృష్ణ టు కమ్. అట్లా అంటే ఇదంతా ఎందుకు? సోల్ ఎప్పుడు ఈ సూపర్ సోల్‌కి అట్రాక్ట్ అవుతూ ఉంటది. ఈ గోపికలు దే ఆర్ వెరీ గ్రేట్ డివోటీస్ ఆఫ్ కృష్ణ. సో, ఆ డివోటీస్‌ని ఫస్ట్ పుట్టించాడక్కడ. అక్కడ నందగ్రామంలో ఈ డివోటీస్‌ని ఫస్ట్ పుట్టించాడు. తర్వాత ఆయన పుట్టాడు. సో, ఈ డివోటీస్ అందరేంటి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కృష్ణకి. ఏదో అదంతా లీల అన్నమాట. స్టోరీ. ఇప్పుడు నువ్వు చెప్పుకుంటున్నావు గదా! కృష్ణ గురించి ఈ లీలంతా. సో, నువ్వు చెప్పుకోవడానికి ఇదంతా ప్రిపేర్ అయింది ఈ స్టోరీ అంతా. నువ్వు ఎప్పుడైతే కృష్ణ లీలలు చెప్పుకుంటూ ఉంటావో, దెన్ కృష్ణ ఇన్‌సైడ్ మీ అందరిలో మీరు వింటున్నారు కదా! కృష్ణ ఈ టర్న్డ్ టువర్డ్స్ యువర్ సోల్. టర్న్ అయ్యి వింటూ ఉంటాడు. ఎంత బాగా చెప్పుకుంటున్నార్రా వీళ్ళు. ఆ! ఆహ్, ఈ ఆహ్, కలియుగంలో నా గురించి చెప్పుకోవడానికే గదా! నేను ఇంత స్టోరీ ప్రిపేర్ చేసినా. సో, వీళ్ళందరూ చక్కగా వింటున్నారు. సో, ఇదంతా మీకు యూజ్‌ఫుల్. మీ సోల్‌కి యూజ్‌ఫుల్ ఇదంతా. సో, మీరు కృష్ణ లీలలు వింటూ ఉండాలి. అంతేకాదు ఒకసారి ఏమైంది, వీళ్ళు పిల్లలందరూ ఈ గోపిక బాలులుంటారు గదా! ఈ గోపికల కొడుకులు వీళ్ళందరూ. వీళ్ళంతా కృష్ణతోటి గేమ్ ఆడడానికి వాళ్ళకిష్టమనమాట. ఎప్పుడు కృష్ణని పిలుస్తూ ఉంటారు. "రా కృష్ణ రా! ఈరోజు నువ్వు గెలుస్తావా? నేను గెలుస్తాను రా!" అని పిలుస్తూ ఉంటారనమాట. పిలిచి వీళ్ళందరూ ఒక దగ్గర చేరి ఈ ఇది ఒకడు వంగుతాడు, ఇంకోడు దూకుతా ఉంటాడనమాట వాడి మీదకెళ్ళి. దూకుతూ ఈ ఆట ఆడుతూ ఉంటారనమాట. ఆహ్, అయితే అప్పుడు ఆహ్, కృష్ణుడు వంతొస్తదనమాట వంగడం. అందరూ దూకాలి ఆయన మీదకెళ్ళి. సో, కృష్ణ అంటాడు, "నో, నో, 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 నో. నేను నంద నందుని కొడుకుని. నా మీదకి నేనెప్పుడు నేను వంగను" అని అంటాడనమాట. అంటే ఇంకోడంటాడు, "లేదు, లేదు. ఆ పప్పులేం ఉడకవు. నువ్వు వంగాల్సిందే. మేమందరం నీ మీదకెళ్ళి దూకాల్సిందే. వంగు" అని అంటారనమాట. "నీకెన్ని ఆవులు ఎన్ని ఉన్నా నీ సంపదంతా ఇక్కడ పనిచేయదు. నువ్వు కింగ్ అయినా గాని గూడా నువ్వు వంగాల్సిందే" అని అంటారనమాట. ఇంకా క కృష్ణ సరే అనేసి వంగుతాడు. అందరూ ఇంకా స్టార్ట్ జేస్తారు ఆయన మీదకెళ్ళి దూకడం. ఇంకా ఎట్లా దూకుతూ ఉంటారో అసలు. ఆ! టక్కుమని కొడుతూ వీపు మీదకెళ్ళి అలా వాళ్ళు ఆటలు ఈ ఆటలన్నీ ఇట్లనే ఉంటాయన్నమాట. కొట్టడాలు కృష్ణుడిని అంటే ఎందుకు అంటే ఈ డివోటీస్ ఈయనే ఎప్పుడైతే మనం గోలోకానికి వెళ్తామో మనందరితోటి ఒక లీల చేపిస్తుంటాడు. ఆయనకి ఎన్నో లోకాలున్నాయి గదా! మనందరిని ఒక్కొక్క లోకానికి తీసుకెళ్తూ ఉంటాడనమాట. తీసుకెళ్ళి ఆ లోకాలలో ఆయనతో పాటు చక్కగా లీలలు చేస్తూ ఉంటాడనమాట. అన్ని లోకాలలో ఒక్కొక్క లీల, ఒక్కొక్క స్టోరీ ఉంటదాయనకి. ఆ లోకాలలో ఈ స్టోరీస్ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు చక్కగా రిలీజ్ అయిపోతారు. జైలు నుంచి రిలీజ్ అయితారు గదా! అలా చక్కగా గోలోకానికెళ్తారు.
ఎవరైతే చెప్పుకోరు, ఎవరైతే నేనే గ్రేట్, నేనే చాలా ఇది అనుకుంటారో, ఆ లోకంలో ఇంకా ఆ లోకంలోనే ఉండి ఇంకా ఇలాగే కొడుకు, బిడ్డ అనుకుంటూ బాధలు పడుతూ ఇంకా వాళ్ళ స్టోరీ వేరే ఉంటదనమాట. సినిమా స్టోరీ లాగా వేరేలాగుంటది. ఎప్పుడైతే నువ్వు ఈ సినిమా స్టోరీలో ఒక పార్ట్ కాకుండా, నువ్వు ఎప్పుడైతే కృష్ణానే రియల్ అనుకోని తెలుసుకుంటావో, నువ్వు రిలీజ్ అయిపోతూ ఉంటావనమాట. మెల్లిమెల్లిగా రిలీజ్ అయితూ ఉంటావు. ఇది ఇది ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలి అందరూ. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్‌గా. సో, ఈ ఇదంతా ఎవరు చూస్తూ ఉంటారు? ఈ స్టోరీ అంతా దేవతలు చూస్తూ ఉంటారనమాట. చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. కృష్ణ ఏంటి? వీళ్ళందరేంటి? యాక్చువల్‌గా తెలీదు వాళ్ళకి. వీళ్ళందరూ యాక్చువల్‌గా డివోటీస్. ఆయన డివోటీస్‌నే తెచ్చుకుంటాడనమాట. ఫస్ట్ ఇప్పుడు మూవీలో అందరు ఇట్లా అత్త, మామ ఇట్లా ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు గదా! హీరోకి, హీరోయిన్‌కి అందరు ఫ్రెండ్స్ ఎట్లయితే పుడతారో, అలాగే ఫస్ట్ ఈయనకి కావాల్సిన వాళ్ళందరిని పుట్టిస్తాడు ఫస్ట్. ఈయనకి ఎవరెవరు కావాలి స్టోరీలో, ఈయననే డైరెక్టర్, ఈయననే స్క్రీన్ ప్లే, ఈయననే అన్ని స్టోరీ రైటర్. సో, ఈయనకి ఎవరెవరు కావాలి, ఏంటి అందరిని పుట్టించుకుంటాడు ఫస్ట్. తర్వాత వస్తాడనమాట. వచ్చి ఈ విలన్స్ ఎవరున్నాడు, కంసుడు వీళ్ళందరూ ఉన్నారు గదా! ఈ విలన్స్ మీద అటాక్ అయితాడు. అటాక్ అయ్యి మళ్ళా వీళ్ళు కూడా యాక్చువల్‌గా ఏదో ఒక శాపగ్రస్తంతోటి ఉంటారనమాట. ఉండి అందరిని పీడిస్తూ ఉంటారనమాట. విలన్స్ కదా! సో, అందరిని ప్రజలనందరిని పీడిస్తూ ఉంటాడు. పీడిస్తూ ఉంటే అప్పుడు ఈ దేవతలందరూ ఎళ్లి చెప్తారనమాట. ఇగో ఇట్లా ఈ ఈ లోకంలో ఈయన ఇట్లా ఇట్లా చేస్తున్నాడు. పాపం అందరు బాధపడుతున్నారు ఈయన వల్ల అని ఎప్పుడైతే చెప్పుకుంటారో అప్పుడు ఆయన చెప్తాడు నేనొస్తున్నా. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ నేనే పుట్టబోతున్నా అని జెప్పేసి వచ్చేసి ఇంకా అప్పుడు ఆయన స్టోరీ స్టార్ట్ అవుతది. సో, ఈ స్టోరీస్ అన్నీ ఊరికే గాదు. ఈ స్టోరీస్ అన్నీ చెప్పుకోవాలి. నువ్వు సినిమా స్టోరీలే చెప్పుకుంటే వచ్చేదేం లేదు. ఇంకా మాయలో కొట్టుకుపోతూ ఉంటావు. ఆ మాయలో ఉండిపోతావు. కానీ ఎప్పుడైతే నువ్వు కృష్ణ లీలల గురించి మాట్లాడుకుంటూ ఉంటావో, కృష్ణ లీలల గురించి చెప్పుకుంటూ ఉంటావో, దాన్ని నువ్వు మెల్లిగా రిలీజ్ అయితూ ఉంటావనమాట. ఈ జన్మ ఈ మృత్యు జన్మ జరా వ్యాధి ఈ వ్యాధుల నుంచి, డిసీజెస్ నుంచి గూడా నువ్వు స్లోగా విముక్తి పొందుతూ ఉంటావు. ఇంకా ముసలితనం అనేది గూడా నీకు కష్టపెట్టదు. కొందరికి చాలా కష్టపడుతూ ఉంటారు పాపం ముసలితనంలో. ఇది గూడా ఎక్కువ కష్టపెట్టదు. నిన్ను మెల్లగా రిలీజ్ చేస్తూ ఉంటది. సో, థీస్ ఆల్ ఆర్ హెల్పింగ్ యూ. ఇవన్నీ మీకు 5:45 కొచ్చి ఇక్కడ కూర్చున్నందుకు మీకు చాలా హెల్ప్ అవుతున్నాయి. సో, మీరు వీటిని మామూలుగా ఏదో ఏముందిలే భగవద్గీత క్లాస్. చలో ఆడుకుందాము. వెళ్దాం పద అని అలా అనుకోకండి. దీస్ ఆర్ హెల్పింగ్ యూ. ఓకే. సో, ఇదే దీని గురించి ఎక్కువగా అంటే మొత్తం దీని గురించి ఇంతే ఉంది. సో, ఇది ఎవరైతే చదువుతారో చదవండి. ఎవరు చదవగలరు? లేకపోతే రిపీట్ చేస్తారా? ఎవరు చేస్తారు? అయినా టైం అయిపోయింది. అయితే వెయిట్. అయినా టైం అయిపోయింది. 1 మినిటే ఉంది. రేపు మనము ఈ చదవడం అనేది ఇవాళ ప్రాక్టీస్ చేయండి ఇది కొంచెము. ఇది కొంచెం కష్టంగా గూడా ఉంది. ఇది ప్రాక్టీస్ చేయండి రేపటికి. మనకి 1 మినిటే ఉంది. సో, ఇది ప్రాక్టీస్ చేసి రేపు మీరందరూ ప్రిపేర్ అయ్యి రండి. సో, టకటక అయిపోతుంది. 15 మినిట్స్ ముందు మీరు క్లాస్‌కి 15 మినిట్స్ ముందు కొంచెం ప్రాక్టీస్ జేయండి చాలు. మీరందరికీ ఈజీగా వచ్చేస్తుంది. సో, వాంఛాకల్ప చెప్పేసేయండి అమ్మ అందరూ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की